అమ్మ ఎప్పుడు చెప్తుండేది, నేను మహారాణినని, నన్ను ఒకరోజు ఒక మహారాజు వచ్చి తీసుకెళ్తాడని, అతన్ని బాగా చూసుకోవడమే ఈ జన్మకి నా బాధ్యతని. అతని కోసం ఎదురు చూడటంలోనే ఎన్నో రోజులు గడిచిపోయాయి. నాలో ఒక చిన్న విడియమే మొదలైందే ఇప్పుడిలా. ఆఖరికి వచ్చాడు. ఏంటో ఎప్పుడు లేని అలచడే నీ వల్లే నాకిలా. థ్యాంక్ యూ కన్నా, నా లైఫ్ లోకి వచ్చినందుకు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు ట్రావెల్ మెనీ మోర్ ఇయర్స్ విత్ యూ. ఐ లవ్ యూ సో మచ్. కానున్న కళ్యాణం ఏమన్నది, స్వయంవరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది, ప్రతి క్షణం మరోవరం, వీడువని ముడిది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా, ప్రతి జత సాక్షిగా, ప్రణయము నేలగా సదా. కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా, ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే, అధర రుచిత మధురిత భగ సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సత్ సమదశ శత ముద మన శుభ సుమనల ఇవ సుసుత సహిత గామం విరహ రహిత భావం ఆనంద భోగం ఆజీవకాలం పాశానుబంధం కాలానుకాలం దైవానుకూలం కావ్యార్థ సిద్ధిం కామయే. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే, ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే, కాచుకుందు కై బాసలు సేయుచుంటినే. జ్ఞాపకమే రారిక కన్నవారైనా, కలనైనా తలవను ఏ కన్నెనైనా, చిట్టి గొలుసు చాటుకి చెంతకురానా, పొట్టుకి ఒక భర్త ఎలా చెప్తే అలా వినేది అరుంధతి. కాబట్టి నువ్వు కూడా అరుంధతి లాగా నేను చెప్పినట్టు విను అని చెప్పి భర్త చూపిస్తాడు.